అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మీరుండి మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభ. విని రక్షణ పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రోమీలకు వ్రాసిన పత్రిక 12 నుంచి 12 వచనాలు ఇలాగ వ్రాయబడినాయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాగూ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగాను మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. దేవుని పరిశుద్ధత అంటే ఎలా ఉంటుంది? మనము దేవుని పరిశుద్ధతను కలిగి ఉన్నామా? దేవుని పరిశుద్ధత మనకు ఉంటే మన పైన అనేకమైన ఆశీర్వాదములు వస్తాయని అనుకుంటాం, కానీ కాదు. దేవుని పరిశుద్ధత ఉంటే సాతాను శోధిస్తూ ఉంటుంది. సాతాను మన వెంటే ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన ఎక్కువ చేసుకుంటామో, ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, అప్పుడు సాతాను మన వెంట ఉండి మన కూడా ఉండి సాతాను శోధిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకుంటుంది, నన్ను విడిచి ఎక్కడ పోతుంది, దేవునిలో ఎక్కడ ఉంటుందని సాతాను శోధిస్తూ ఉంటుంది. కానీ అవన్నిటిని కూడా సహించి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోమని అంటున్నాడు. దేవునికి సమర్పించుకోమని అంటున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మీరు సమర్పించుకునుడి అన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. మీరు ఈ లోకమైన మర్యాదలను అనుసరించక ఈ లోకమైన దేవుని చిత్తమేదో, మీరు ఉత్తమమైనదేదో సంపూర్ణమైనదేదో దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకునుడి అంటున్నాడు. మీరు మీ మనస్సును మీరు నూతన పరుచుకోమని అంటున్నాడు. పరిశుద్ధతను పరచుకోమంటున్నాడు. రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. అంటే మనము ఈ లోకము మర్యాదలనే చూస్తున్నామనే కదా అర్థము. మనకి ఈ లోకపు వైపు చూస్తున్నామని కదా నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను. ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసి రక్షణ పొందండి అని అంటూ ఉంటాను. దేవుని వైపు చూసి రక్షణ పొందుడి అని చెప్తూ ఉంటాను. ఈ లోకపు వైపు చూస్తే మనకి ఏమొస్తుంది? దురాశ, లోకాశ, పేరాశ ఇవే వస్తాయి. కానీ ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి రూపాంతరము పొందుడి. మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరం. మన మనసు మారితే ఏమొస్తుంది? రూపాంతరం వస్తుంది. దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు అంటే మనకి భయమును, భక్తిని, తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి గల వారొగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఏంటది? మనము నూతనమగినప్పుడు రూపాంతరం పొందినప్పుడు తనను తాను హెచ్చుకున్న దానికంటే కూడా, మనం అనుకున్న దానికంటే కూడా దేవుడు హెచ్చుగా ఎక్కువగా ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు ఒకరిని విభజించి ఇచ్చిన విశ్వాసపు పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధిని ఆధారము చేసుకోమని అంటున్నాడు. నీ విశ్వాస పరిమాణముని ఎడతెగక తగిన రీతిగా ఎంచుకోమని అన్నాడు. నాకు అనుకూలమైనది ఏదో గ్రహింపుడని అంటున్నాడు. కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. మనం అది హెచ్చించుకున్న తాగదు. హెచ్చించేవాడు తగ్గింపబడివాడు హెచ్చింపబడును అని అంటున్నాడు. నాకే తెలుసు అని అనుకోవడం కూడా అది తప్పు. నాకు తప్ప ఇంకెవరికి తెలియదు బైబిల్ అని అనుకోవడం కూడా తప్పు. బైబిల్ అనే కాదు, ఏదైనా సరే నాకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు అనుకుంటే అది దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తానంటున్నాడు. హెచ్చించుకొనదగదు అని అంటున్నాడు. కానీ అలా కాకుండా తగ్గించుకుంటే మాత్రం అన్నిటికంటే కూడా హెచ్చుగా చూస్తానంటున్నాడు. దేవుని ఒకరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణం కాకుండా తాను స్వబుద్ధిని ఆధారం చేసుకోమని అన్నాడు. తగిన రీతిగా తనను ఎంచుకోమని అన్నాడు. తగిన రీతిగా వానిని హెచ్చించుకొని కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుడి అని అంటున్నాడు. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండును. ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఎలాగున్నాము? మన శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ అన్ని అవయవాలు ఒకటే పని చేస్తాయా? ఒకటే రీతిగా ఉంటాయా? కాదు కదా. చెవులు వినిపిస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచిని చూస్తుంది, పెదవులు మాట్లాడతాయి, పళ్ళు
నములుతాయి. నాలుక రుచిని, దేవుడు రుచిని చూసి తెలుసుకోమనంటున్నాడు. దేవుడు అంటే ఏంటో రుచి చూసి తెలుసుకోమన్నాడు. అలాగా ఒక్కొక్కటి కళ్ళు చూస్తాయి కానీ చెవులు వింటాయి, మన మెదడు గ్రహిస్తుంది. ఇలాగా అన్ని మన ఒంట్లో ఉన్న అవయవములన్నీ కూడా ఒకే రీతిగా పనిచేయవు, కానీ ఒకే రీతిగా ఒకే అనుకూలముగా ఒక శరీరంలో మనము అనేక అవయవములు ఉండిన ఎడల ఈ అవయవములన్నిటిని కూడా ఒకే పని ఎలాగ ఉండదో అలాగే అనుకూలమైన మనం కూడా క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరినొకడు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. అంటే ఈ క్రీస్తులో కూడా ఒకే శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకంగా అవయవములు ఎలా ఉన్నాయో అలాగే పని రీతిగా ఉంటుంది అంటున్నాడు. క్రీస్తులో మనం ఉండిన ఎడల అనేకలము శరీరముగా ఉండిన ఎడల ప్రత్యేకంగా మన అవయవములు ఎలా ఉండినో మనము అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరెవరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనే, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలని. ఎలాగూ మనము ఒకవేళ కృపావరములు చొప్పున కృపావరములు కలిగి ఉన్నవారమైతే ప్రవచించువాడైతే విశ్వాసంతో ప్రవచించమని అంటున్నాడు. పరిచర్య అయితే పరిచర్యలను బోధించువాడైతే బోధించుటలోనే, హెచ్చించువాడైతే హెచ్చరించేలోనే ఉండమని అంటున్నాడు. కానీ ఇవన్నీ పంచిపెట్టులో కూడా శుద్ధ మనసును కలిగి ఉండమని అంటున్నాడు, మంచి మనసును కలిగి ఉండమంటున్నాడు, మంచి రీతిని కలిగి ఉండమన్నాడు. పైవన్నీ కూడా విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు అంటున్నాడు. సంతోషంతో పని చేయమని అంటున్నాడు. చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని ఎంచుకోమని అంటున్నాడు. మంచిని ఎంచుకొని నిష్కపలమైన మనసును కలిగి ఉండమంటున్నాడు. నిష్కపటమైన మనసును కలిగి మంచిని ఎంచుకోమని అన్నాడు. చెడ్డదానిని విడిచిపెట్టమని అన్నాడు. మంచిని హత్తుకోమని అంటున్నాడు. సహోదర విషయంలో కాదు, ఒకరినొకడు అనురాగ విషయంలో, ఘనత విషయంలో కూడా ఒకరిగా గొప్పగా ఎంచుకోమన్నాడు. ఆసక్తి కలిగి ఉండమని అంటున్నాడు. ఆత్మీయ విషయంలో ప్రభువును సేవించమంటున్నాడు. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై పట్టుదల కలిగి ప్రార్థన చేయమని అంటున్నాడు. నిరీక్షణతో పట్టుదలను కలిగి ప్రార్థన. మనం ఎప్పుడు కూడా ప్రార్థన జీవితంను విడిచిపోకూడదు. మనం బోధించుట ఎడల, నిరీక్షించుట ఎడల కూడా హెచ్చుగానే ఉండమని అంటున్నాడు. కానీ తగ్గించుకుంటే ఇంకా హెచ్చింపబడతాము అని అంటున్నాడు దేవుడు మనల్ని హెచ్చించాలని అనుకుంటే దేవుని చిత్తము. ఏ సమయం ఉంది ఎవరిని హెచ్చించాలో దేవునికి తెలుసు. కానీ ఎడతెగక ప్రార్థన చేయమని అన్నాడు. దేవుని సేవించమన్నాడు. అందరము కూడా ఒకే శరీరంలో పుట్టాం, ఒకే రీతిగా పుట్టాము. కానీ ఏ మనుషుడు ఏ రీతిగా చేయునో అదే రీతిగా చేయమని అంటున్నాడు. నాకు తెలిసింది నేను చెప్తాను, ఇంకొకరు తెలిసింది ఇంకొకరు చెప్తారు, కానీ ఒకటే రీతిగా చేయమని అంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయుండును గాక. ప్రార్థించగలం. స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారిని చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ పనులు అయితే చేసినారో వారి చేతి పనులు దీవించు ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో నడుపుచున్నారో ప్రభా వారి వాహనములతో ప్రభా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. గుడ్డివారిని ప్రభు దీవించినాయన ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరిచినాయన ప్రభా. ఇతర దేశంలో పని లేక చాలా మంది బాధపడుతున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బీసీసీకి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు ప్రభా. వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. వారందరికీ ప్రభా స్వస్థత దయచే ప్రభా. వారందరికీ మార్గము తెరవమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శక్తిని బలమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన మనసును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించినాను ప్రభా. పరిపాలించుచున్న వారిని దీవించినాను ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభా. అనాథ బిడలను దీవించినాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాకు ఇచ్చిన బంధువర్గమును జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ఏకత్వంలో భిన్నత్వం కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి అందు నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, దృష్టి నుండి శోధ నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినుచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.